హలో క్యూరియస్ పీపుల్, ఈ విశ్వం చాలా పెద్దది, ఎంతో విచిత్రమైనది కూడా. ఎంత విచిత్రమైనది అంటే విశ్వంలో ఒక చోట పనిచేసే నియమం మరో చోట రాంగ్ అవుతుంది. ఒక ప్లానెట్ లో ఉన్న వాతావరణం పక్కనే ఉన్న మరో ప్లానెట్ లో పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అలాంటి ఒక విచిత్రమైన ప్లానెటరీ సిస్టమే మన సోలార్ సిస్టమ్. ఇందులో ఒక్కో ప్లానెట్ ది ఒక్కో కథ, ఒక్కో వాతావరణం, ఒక్కో రూల్స్. మన సోలార్ సిస్టమ్ లో ఏ రెండు ప్లానెట్స్ ఒకలా ఉండవు. సో ఇప్పుడు మనం ఒక్కో ప్లానెట్ గురించి వివరంగా తెలుసుకుందాం. మన సోలార్ సిస్టమ్ లో ఈ ప్లానెట్స్ గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అన్నం అశోక్. వెల్కమ్ టు ఏకే తెలుగు వరల్డ్. ప్లానెట్ సిరీస్ లో భాగంగా ముందుగా మనం సోలార్ సిస్టమ్ లోని మొట్టమొదటి గ్రహమైన మెర్క్యూరీ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు ఇది సోలార్ సిస్టమ్ లో మొదటి గ్రహము అని, అత్యంత చిన్న గ్రహము అని. కానీ మీకు తెలుసా, మన సోలార్ సిస్టమ్ లో అత్యధిక ఐరన్ ఉన్న గ్రహం ఈ మెర్క్యూరీని. అంటే సోలార్ సిస్టమ్ లో అత్యధిక డెన్సిటీ ఉన్న గ్రహం ఇదే అన్నమాట. అన్ని కలిసి వస్తే భవిష్యత్తులో మానవుడు ఈ గ్రహం మీద ఐరన్ కోసం మైనింగ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ అది అంత సులభమైన విషయం కాదు. దానికి కారణం దాని వాతావరణం. ఇది సూర్యుడికి దగ్గరగా ఉండడం వలన ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రహం మీద పగటి ఉష్ణోగ్రతలో 800 డిగ్రీల ఫారెన్హీట్స్ ఉంటే రాత్రి ఉష్ణోగ్రతలో 180 డిగ్రీలు ఉంటుంది. కానీ పగలు రాత్రి అవడానికి మాత్రం 3 నెలల సమయం పడుతుంది. దీని అర్థం మెర్క్యూరీ మీద ఒక రోజు గడవడానికి 176 ఎర్త్ డేస్ పడుతుంది అనమాట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మెర్క్యూరీ సూర్యుడికి దగ్గరగా ఉండడం వలన టైటిల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. తన చుట్టూ తాను తిరగడం చాలా స్లోగా ఉంటుంది. ఎంత స్లోగా అంటే కేవలం 10.8 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో మాత్రమే తిరుగుతుంది. అదే మన భూమి సెకనుకు 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. గంటకి 10 కిలోమీటర్లు ఎక్కడ, సెకనుకి 30 కిలోమీటర్ల స్పీడ్ ఎక్కడ. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి సన్ యొక్క టైటిల్ ఫోర్స్ మెర్క్యూరీ పైన ఎంత ఎక్కువగా ఉంటుందో అని. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే మెర్క్యూరీ మీద రోజు కన్నా సంవత్సరం చిన్నది. ఇది తక్కువ ఆర్బిటల్ సర్కిల్ కారణంగా కేవలం 88 రోజుల్లోనే సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. అంటే మెర్క్యూరీ మీద ఒక రోజు గడవాలి అంటే 2 సంవత్సరాలు ఉండాలన్నమాట. మనం భూమిపై నుంచి చూస్తే బ్లూగా కనిపించే ఆకాశం మెర్క్యూరీ పైన నల్లగా కనిపిస్తుంది. భూమిపై నుంచి చూస్తే చిన్నగా కనిపించే సూర్యుడు మెర్క్యూరీ పైన 3 రెట్లు పెద్దగా కనిపిస్తాడు. మన సోలార్ సిస్టమ్ లో మనకు అత్యంత తక్కువ సమాచారం తెలిసిన గ్రహం కూడా ఇదే. తక్కువ ప్రయోగాలు చేసిన గ్రహం కూడా ఇదే. ఇప్పటి వరకు కేవలం 2 శాటిలైట్స్ మాత్రమే ఈ గ్రహానికి దగ్గరగా పంపారు. దీనికి కారణం సూర్యుడికి దగ్గరగా ఉండడం వలన మన పంపే శాటిలైట్స్ సూర్యుడి వేడిని తట్టుకోవడం కష్టం. అంతేకాదు సూర్యుడికి దగ్గరగా వెళుతున్న కొద్దీ సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి వలన అది సూర్యుడిలోకి ఆకర్షించబడుతుంది. దీన్ని తట్టుకోవాలి అంటే అధిక మొత్తంలో ఇంధనాన్ని వాడాల్సి ఉంటుంది. వేడిని తట్టుకునేలాగా అధిక ఇంధనాన్ని ఉపయోగించేలాగా శాటిలైట్స్ ని రూపొందిస్తే అది అధిక బరువు అయిపోతుంది. దీంతో ఖర్చు కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. పోనీ అంత ఖర్చు పెట్టినా ఆ మిషన్ సక్సెస్ అవుతుందని నమ్మకం లేదు. సో అందుకే మన శాస్త్రవేత్తలు ఈ మెర్క్యూరీ మీద శాటిలైట్స్ ని పంపించడానికి అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అంతేకాదు ఇది మనకి భవిష్యత్ నివాసంగా ఎటు పనికిరాదు. అంతేకాకుండా మన సోలార్ సిస్టమ్ లో మొదటిగా నాశనం అయ్యే గ్రహం కూడా ఇదే. సూర్యుడిలో న్యూక్లియర్ ఫ్యూజన్ తగ్గిపోయినప్పుడు సూర్యుడు ఎక్స్పాండ్ అవుతాడు. ఫలితంగా మొదట సూర్యుడిలో కలిసిపోయే గ్రహం ఈ గ్రహమే. మెర్క్యూరీ చిన్నగా ఉండడం వలన ఇది వాతావరణాన్ని హోల్డ్ చేయలేదు. అందుకే ఈ గ్రహం మీద ఎటువంటి అట్మాస్ఫియర్ లేదు. మెర్క్యూరీలో కోర్ 80% ఉంటుంది, అది కూడా ఐరన్తో. అయినా కూడా దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా బలహీనంగా ఉంటుంది. కారణం కోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేసేంత పరిమాణంలో లేకపోవడమే. ఇప్పటి వరకు మెర్క్యూరీ మీదకి కేవలం 2 స్పేస్ క్రాఫ్ట్స్ మాత్రమే పంపారు. అవి మెరీనియర్ మరియు మెసెంజర్. ఇప్పుడు మెర్క్యూరీ గురించి ఫాస్ట్ ఫ్యాక్ట్స్. ఇది భూమిలో పావువంతు మాత్రమే ఉంటుంది. దీనికి ఎటువంటి మూన్స్ లేవు. మెర్క్యూరీ డయామీటర్ 4080 కిలోమీటర్లు మాత్రమే. సూర్యుడి నుంచి దూరం 0.39 ఆస్ట్రోనామికల్ యూనిట్స్. మెర్క్యూరీలో 42% ఆక్సిజన్, 29% నైట్రోజన్, 22% హైడ్రోజన్, 7% ఇతర వాయువులు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.